భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. టెక్నాలజీతో 1.56 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ చేశాం డీఐజీ. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. సీసీ రోడ్డు పనుల ఆకస్మిక తనిఖీ చేసిన పీడీ వెంకటరత్నం. అన్నమయ్య జిల్లా పోలీసులు భారీ ఎత్తున జారా విడుచుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మదనపల్లి నూతన ఎస్పీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, టెక్నాలజీని ఉపయోగించి చోరీ కాబడిన మొబైల్ ఫోన్లతో పాటు జారా విడుచుకున్న మొబైల్ ఫోన్లను విలువైన 716 తమ టెక్నికల్ సిబ్బందికి తిరిగి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అవన్నీ బాధితులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్, ఏఎస్పీ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పీలేరు బస్టాండ్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా రవాణా భారాన్ని తగ్గించి విద్యా ఉపాధి అవకాశాలను మరింత చేరువ చేసే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. పీలేరు డిపో మేనేజర్ రోషన్ కుమార్, పీలేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామ్మూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లక్ష్మీకర్, రమాదేవి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల జనసేన పార్టీ నాయకులు ధనశేఖర్, అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. 10,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించిన దానికి ఈరోజు ఏదైతే మాట చెప్పినామో 2 సంవత్సరాలు కూడా కాలా, ఇంకా 2 సంవత్సరాల లోపలే అన్ని మాట చెప్పిన ప్రకారం అన్ని మనం నెరవేర్చడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా పీలేరు కూడా మున్సిపాలిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. దగ్గరలో మున్సిపాలిటీ కూడా కావచ్చు పీలేరు. మన ముఖ్యమంత్రి గారు మనకు మదనపల్లి జిల్లా కూడా చేయడం జరిగింది. మన కోరిక మేరకు మదనపల్లి జిల్లా చేయడం జరిగింది. పీలేరు కూడా సబ్డివిజన్ చేయడం జరిగింది. ఆర్టీఓ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఇప్పుడు మనకు పీలేరుగా ఉంటారు. సబ్డివిజన్ కూడా చేయడం జరిగింది. పీలేరు చాలా పెద్ద ఊరు అయిపోయింది. ఇప్పుడు అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు మనం వీలైనంత వరకు సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని కట్టాం ఆ రోజు. ఈ రోజు ఇంకా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మన పైన ప్రేమానురాగంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మనకు ఏదైతే మాట చెప్పినారో ఎలక్షన్ ముందు అన్ని ఒకటొకటి నీళ్లకు సంబంధించి కూడా 2,000 కోట్లతో నీళ్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. పీలేరుకు, కలిగిరికి, వాయుపాడుకు, కుర్రపడుకు, కడకడుకు, కేవీపల్లికి, తమ్మలపల్లి మంది కలిపి 2,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది తాగునీరుకి సంబంధించి. అది కూడా సంవత్సరం లోపల నీళ్లు కూడా వస్తాయి. మనకు గొడవకొండ దగ్గర సంగ సముద్రం దగ్గర ఒక పెద్ద ట్యాంకు కట్టి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు కూడా వస్తాయి పీలేరుకు. మనకు వానలు లేకపోయినా కూడా 2-3 సంవత్సరాలు వానలు పడకపోయినా కూడా నీళ్లు వచ్చినాయంటే మనకు పీలేరులో ఎప్పటికీ నీళ్ళ సమస్య ఉండదు. తర్వాత రైతులకు సంబంధించి అంద్రినివా ఏదైతే సేద్యానికి నీళ్లు కావాలో అది కూడా చేస్తా అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అరిగిపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేవీపల్లిలో అది కూడా కంప్లీట్ చేస్తే 80,000 ఎకరాలకు రైతులకు సంబంధించి నీళ్లు కూడా వస్తాయి మనకు. కాబట్టి మనం ఇవన్నీ చేసుకోగలిగితే మనము పీలేరు ఎప్పుడూ బాగుంటుందని తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే మాట చెప్పినారో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్నీ మనం చేసుకుంటూ ఒకటొకటి పోతున్నాం. ఈరోజు ఈ బస్సులు కూడా చాలా ఉపయోగము. మీ రాష్ట్రంలో ఎక్కడైనా ఫ్రీగా పోవచ్చు. మహిళలు పోతున్నారమ్మా మీరంతా తిరుపతి. పీలేరు గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను పీడీ డ్వామా టి వెంకటరత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
నిర్మాణంలో ఉన్న రహదారి 174 మీటర్ల పొడవు, 3.75 మీటర్ల వెడల్పు నాణ్యత ప్రమాణాల ప్రకారం రూపొందించబడుతుందని తెలిపారు. ఈ పనులకు సుమారు 8 లక్షల వ్యయం అంచనా వేయబడినట్లు వెల్లడించారు. పనులు నిరంతర కాల వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా పనులను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎండీఓ జి శివశంకర్, ఏపీఓ అశోక్ రెడ్డి, ఏఈ బిఆర్ రామకృష్ణ నాయక్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధి రాజకీయ వర్గ పోరుతో నిలిచిపోయిందని మాల మహానాడు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ కాలనీలో పర్యటించి మురికినీటి కాలువల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో సుమారు 110 కుటుంబాలు నివసిస్తున్నాయని, కాలనీలో మురికినీటి కాలువలు శిథిలావస్థకు చేరి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కాలువల నీరు ఇండ్లలోకి చేరడం, చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల మధ్య వర్గపోరు కారణంగా కాలనీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల ఓట్ల కోసం నాయకులు వస్తున్నారని విమర్శించారు. గతంలో పలుమార్లు పంచాయతీ ఈవో, ఎంపీడీఓ, ఈవో, పీఆర్డీ, సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినా సమస్యల పరిష్కారం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానికల సంస్థల ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి మురికినీటి కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో కలిసి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల కార్యదర్శి తుమ్మల రవికుమార్, కాలనీ బాధితులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. టెక్నాలజీతో 1.56 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ చేశాం డీఐజీ. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. సీసీ రోడ్డు పనుల ఆకస్మిక తనిఖీ చేసిన పీడీ వెంకటరత్నం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.